పదవి బాధ్యతలు చేపట్టిన మరి శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మొత్తము మీడియా ప్రపంచానికి తెలుసు కాబట్టి. అయితే మీడియా అకాడమీ కన్నా ముందు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా మొదటి చైర్మన్గా కూడా మన శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే ప్రెస్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి రెండవ మీడియా అకాడమీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఎందుకంటే జర్నలిజంలో తెలంగాణలో 50 సంవత్సరాల నుండి జర్నలిజం వృత్తిగా జర్నలిజం విలువలు ఎలా ఉండాలనో అతని మొత్తం సభ్య సమాజానికి జర్నలిస్టులకు మరి మార్గదర్శకుల ఎంతోమంది వారి దగ్గర శిష్యరికం పొంది ఈరోజు జర్నలిస్టుగా చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనము ఈరోజు తెలంగాణ సోషల్ మీడియా తరఫున మనము శ్రీనివాసరెడ్డి గారిని మరి అభినందనలు తెలియజేస్తూ మన సన్మానీయాల ఆత్మీయ అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. మనము ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లకు చాలా ప్రాముఖ్యత పెరగడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో ఎవరు ఉన్నారంటే మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వాళ్ళే ఆడ మరి ఇమ్మడలేక మరి వాక్ స్వాతంత్రం అక్కడ లేదు కాబట్టి చాలామంది ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని 1000 కొద్ది ఛానల్స్ ఇప్పుడు మరి నడుస్తున్నాయి. ఆ ఛానళ్ళు కూడా మరి సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తున్న ఛానళ్ళు కూడా చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఆన్లైన్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ను న్యూస్ వెబ్ పోర్టల్స్ను కూడా మీరు గుర్తించి వాటికి గైడ్లైన్స్ అంటే న్యూస్ ఛానల్స్ ఇవి మరి సమాజం కొరకు పనిచేస్తున్నాయా, జర్నలిస్ట్ విలువలతో పనిచేస్తున్నాయా వాటిని గుర్తించి మాకేం అవసరం లేదు, మీడియా అకాడమీ నుండి మాకు ఒక ఛానల్కు గుర్తింపు మరి పత్రం ఒకటి ఇస్తే మీ ఆ గైడ్లైన్స్ కూడా ఆ ఛానల్లో కూడా గైడ్లైన్స్ సూచిస్తూ ఈ గైడ్లైన్స్ పాటించే వారికి మేము మీడియా అకాడమీ నుంచి గుర్తింపిస్తామని ఇవ్వండి. మేము కూడా ఈరోజు మొత్తము తెలంగాణ వ్యాప్తంగా కూడా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మరి ఒక యూనిటీగా అందరం కలిసి పనిచేసి అది మరి న్యూస్ అంటే ఏది న్యూస్ కాదనేది మీ మీడియా అకాడమీ నుండి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆన్లైన్ జర్నలిస్టులకు కూడా మీ అకాడమీ నుంచి ట్రైనింగ్ ఇచ్చేసి మరి దాంట్లో ఒక టెస్ట్ లాగా పెట్టి ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్లకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసి మరి మీ గైడ్లైన్స్ ప్రకారంగా నడుచుకునే మరి యూట్యూబ్ ఛానల్ను న్యూస్ వెబ్ పోర్టల్ను మీరు గుర్తిస్తారని భావిస్తూ ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ గారిని మరి స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఈ సమాజానికి మనం ఏం చేయాలి, మనం ఎట్లుండాలి, మన నేపథ్యం ఏంది అనేటువంటి దిక్సూచిలాగా ఒక నగ్న సత్యాన్ని నిలువుటద్దంలో మనం చూపించే విధంగా వివరిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మనకు శ్రీనివాసరెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే నేను గత 22 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నేను కూడా ఒక పోరాటాలు చేసి ఉద్యమాలు నిర్మించిన వ్యక్తిగా ఎక్కడ ఎవరికి ఆపదున్నా, ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా, ఎక్కడ సామాజిక న్యాయం కొరబడినా, అదేవిధంగా ఎవరు కానీ సమస్యలతోటి ఇబ్బందులతోటి ఉన్నా నేనున్నాన్ని వెన్ను తట్టేటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారని చెప్పక తప్పదు. మనందరి మరి శ్రేయోభిలాషి మన అందరినీ ముఖ్యంగా స్టూడెంట్గా ఈ కొన్ని తెగల విషయంలో వాళ్ళను రాజ్యాంగపరంగా గుర్తింపు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన సీనన్న మేము ఎప్పుడు నవ్వుతూ మృదుభాషి అందరినీ ఎంతో ఆప్యాయతతో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి వారిని మరి ఈరోజు ఈ సందర్భంగా సన్మానించడం, అందులో యూట్యూబు, ఆన్లైను, అదేవిధంగా సోషల్ మీడియా, వెబ్ న్యూస్ పోర్టల్ సంస్థల తరఫున మీరు సన్మానం చేస్తున్నారంటే మనకు మనం సన్మానం చేస్తున్నట్టే నేను ఫీల్ అవుతూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి కరుణాకర్ గారు వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అందరికీ నమస్కారం.
అందరూ సీనియర్ జర్నలిస్టులు ఎంతో కష్టపడి ఇక్కడ యూట్యూబ్ స్థాయికి ఎదిగిన వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి డైనమిక్ సీఎం ఒక కూల్ పర్సన్ని సెలెక్ట్ చేశారు. దానికి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. దేనికంటే ఎప్పుడు చూసినా మాకు ప్రెస్ క్లబ్, నాకు సినిమా వాడిని కాబట్టి నాకు పెద్దగా తెలీదు. వీళ్ళు కలిసేది ఎప్పుడైనా కూడా నాకు ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ దగ్గర ఎక్కడ కనిపించినా కూడా ఎంత కూల్గా హాయిగా ఉంటారో. ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. అందుకనే ఈయన వచ్చి అక్కడ ఒక గౌరవప్రదమైన సీట్లో కూర్చున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఇప్పుడు యూట్యూబ్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాయి, కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. కానీ ఇక్కడికి ఎంతమంది వచ్చాం? వీళ్ళు నిజమైన జర్నలిస్టులు. చాలా తక్కువ మంది ఆ విలువలతో కలిసి పనిచేస్తున్నారు. ఆ విలువలు ఉన్న జర్నలిస్టులు ఎవరు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది మాత్రం మీరు పరిగణలోకి తీసుకోవాలి సార్. దేనికంటే వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. దాదాపు 20-25 సంవత్సరాలు బట్టి మీడియాలో తిరుగుతా, పత్రికల్లో పనిచేస్తా, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తా, చివరికి వాళ్ళ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో యూట్యూబ్ అనే ఒక ఆయుధం వచ్చింది, సోషల్ మీడియా అనే ఒక ఆయుధం చేతిలోకి వచ్చి వీళ్ళందరూ కూడా ఎంతో కొంత మనకి ఉపయోగపడాలి, న్యూస్ని ప్రజలకు అందించాలి అనే దానిలో వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరినీ గౌరవించాలి. అట్ ద సేమ్ టైం ఇలా ఇక్కడికి రావడానికి కారణం కరుణాకర్ గారు. అసలు నాకు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే, మనకి 10 మంది చూస్తుంటేనో, 100 మంది చూస్తుంటేనో, 1000 మంది చూస్తుంటేనో వీడియో మీద వీడియో పెట్టాలని ఒక కొత్త ఐడియాస్ వస్తుంటాయి. కానీ ఎవడు చూసినా ఎవడు చూడకపోయినా ఆయన పోరాటం చేయాలనుకున్న దగ్గర మాత్రం చేస్తూనే ఉంటాడు. అది మాత్రం మామూలు విషయం కాదండి. దీనికంటే ఎక్కడన్నా ఒక ఆదాయం వస్తుంటేనో లేకపోతే ఇంకోటి వస్తుంటేనో మనం చేయబుద్ధి అవుద్ది. కానీ తన మీద ఒక సమస్య వస్తే ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని పోరాటం అనేది మామూలు విషయం కాదు. ఇలాగ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మీకు చేతనైన సాయం సార్, మీరు ఏదో ఉన్న వాళ్ళందరికీ చేయమని కాదు, కానీ మీ ఎవరు ఎంత చేసినా సరే ఒక పరిధిలోనే చేయగలరు మీరు కూడా. అది మీరందరూ దృష్టిలో పెట్టుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనివాసరెడ్డి గారు. అయినా మీలాంటి కూల్ పర్సన్ని ఇలాగా వచ్చి ఇలా ఒక గౌరవప్రదమైన సీట్లో కూర్చోబెట్టినందుకు నిజంగా గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్ 10 కాలాల పాటు ఉండి మీలాంటి వాళ్ళని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తూ మంచి న్యూస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి వాడు చచ్చిపోయాడు వీడు చచ్చిపోయాడు అని బతికిన వాళ్ళని చంపొద్దు. ఇదంతా అన్యాయం. ఎవరో ఒక థంబ్నెయిల్ కోసం ఏదో ఒక రోజు వస్తుంది, కానీ మనం సింగిల్గా నించొని కష్టపడి పని చేస్తేనే లైఫ్ ఉంటుంది. స్లో అండ్ స్టడీ విన్ ద రైస్ అనేది ఆ గేమ్లో మనం ఉంటాం. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఖచ్చితంగా మా అందరికి కూడా ఉపయోగపడాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరెడ్డి గారికి మరి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎక్కువసేపు మాట్లాడను. అయితే మనం పెట్టుకున్న మీటింగ్ ఏంటంటే, ఇక్కడ డిజిటల్ వరల్డ్ సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ, వెబ్ మీడియా కానీ, ఏవైతే న్యూస్ పోర్టల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం గుర్తించాలనే దాంట్లో మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అయితే డిజిటల్ వరల్డ్లో మనం అంటే ఇప్పుడు పత్రికా రంగం కానీ లేదంటే శాటిలైట్ మీడియా కానీ కొంత కౌంట్ అనేది కనబడుతూ ఉంటుంది. అంటే ఏ పత్రికలు ఉన్నాయి, దానికి రికగ్నిషన్ ఎట్లా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ డిజిటల్ వరల్డ్లో యూట్యూబ్ కానీ వెబ్ పోర్టల్స్ కానీ మనం పెట్టాలంటే ఇది చాలా పెద్ద ప్రపంచం. సో అందుకే గైడ్ లైన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి దానిలో యూట్యూబ్ ఛానల్ కానీ ఒకటి గుర్తించాలంటే, వెబ్ పోర్టల్ గుర్తించాలంటే దానికి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఏంటి, దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే కోణంలో చూడాలి వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ మీడియా తీసుకున్నట్లయితే, పత్రిక సంబంధించినట్టు దాన్ని తీసుకున్నట్లయితే అన్ని అంశాలు ఉంటాయి. పొలిటికల్ సంబంధించిన అంశాలు కానీ, వ్యాపారం సంబంధించిన అంశాలు కానీ, ఇలాంటి సినిమా సంబంధించిన అంశాలు కానీ చాలా ఉంటాయి. కానీ ఇవి యూట్యూబ్ ఛానల్స్ కానీ వెబ్ పోర్టల్స్ విషయానికి వచ్చినట్లయితే డిఫరెంట్ ఉంటాయి. అంటే నేనైతే పొలిటికల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా కొంతమంది సినిమా రంగం యూజ్ చేస్తారు, కొంతమంది వ్యాపార రంగం యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్లో ఉంటాయి. దీని అంతటిని కూడా ఒక షాడో మీదకి తీసుకురావాలంటే, ఒక గొడుగు మీద కిందికి తీసుకురావాలంటే కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాకపోతే దీనిపైన ఒక ఇంటెలెక్చువల్ ఒక చర్చ జరగాలి. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి కూడా కొంతమేర తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఆ దిశగా మరి ఈ ప్రభుత్వం, మరి చైర్మన్గా ఉన్నటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ దిశగా మాలాంటి వారికి ప్రోత్సాహం ఇస్తే కనుక ఇంకా కొంచెం దూకుడుగా మేము వివరించే అవకాశం ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు ఏం సమాచారం కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో దానిపైన కూడా మేము ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మరి శాటిలైట్ మీడియాను గుర్తిస్తారు, అదేవిధంగా పత్రికా రంగాన్ని గుర్తిస్తారు. కానీ మరి యూట్యూబ్ మీడియా గుర్తింపు లేదు. ఆ గుర్తింపులో భాగంగా మీరు అందరూ కూడా ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక ఒక లాస్ట్ చిన్న విషయం, కరుణాకర్ నాకు దాదాపు 15 ఏళ్ళ కంటే ఎక్కువ. ఎందుకంటే 2007లో ఆర్కుట్, అంటే మనం ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాయి. దానికంటే ముందు ఆర్కుట్లో అన్న పేరు నిజాం రెడ్డి ఓర్గల్లు.
మేము అప్పుడు ఆయన పేరుగుదలు ఐడెంటిటీ అప్పటి నుంచి కూడా మేము ఫాలో అవుతూ వస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నతోటి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా మేము అందరం కలిసి ఆన్లైన్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఫ్రెండ్స్ అవుతున్నారో అందరం కూడా కొన్ని వేల మంది గ్రూప్ అయిపోయి ఆ జేఏసీకి అనుబంధంగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇక ఎవరికి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అన్నైతే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక అంశాల్లో మాలాంటి జర్నలిస్టులకు మాలాంటి వారికి ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏమైనా అక్రమ కేసులు పెట్టినా కానీ ఇమీడియట్ రెస్పాండ్ కావడం కావచ్చు, లేదంటే తెలంగాణ సంబంధించినటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం తీసుకున్న పాలసీ విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇంటెలెక్చువల్ కానీ తీసుకోవడంలో వారి అభిప్రాయాలను సేకరించడంలో మరి కరుణాకర్ అన్న ముందుండి పోరాడుతూ ఉన్నాడు. సో అదేవిధంగా అన్న కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క అంశం ఏదో సార్ దయచేసి మీరు కన్సల్ట్లోకి తీసుకొని చెప్పేసి కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా ఫోరం ఆధ్వర్యాన కరుణాకర్ దేశాయ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ అభినందన సభకి పాల్గొన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. నాకు బాగా గుర్తు, రవీంద్ర నాయక్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా బంజారాలని ఎస్టీలో చేర్పించటానికి ఆద్యుడు రవీంద్ర నాయక్ గారు. పోరాటం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఒకసారి బంజారాలను చూపించాలా అని జర్నలిస్టులు కోరితే ఇక్కడెక్కడో భోజనాలు పెడతానంటే లేదు, అలియాబాద్లో ఉన్నారు, ఓల్డ్ సిటీలో ఉన్నారు, తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టించాడు. ఆ రోజుల్లో అంతా ఉద్యమకారులే. మా నాయకుడు వెనక కూర్చున్నాడు చివరిలో. ఉదయం పత్రిక సో రవీందర్ అందరూ, మా విరాట్, యూసఫ్, సహచరులంతా వచ్చారు. నేను ఈ సందర్భంగా రెండే మాటలు చెప్తున్నాను. ఇవాళ మీడియా అంటే పత్రికలు కాదు, ఇవాళ మీడియా అంటే టెలివిజన్ ఛానల్స్ కాదు, మీడియా అంటే సోషల్ మీడియానే ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయినటువంటి అంశం. దీనికి రెండు వైపుల పదును ఎంత ఉందంటే అణుబాంబు తయారు చేశారు. అణువుతోనే ఆరోగ్యానికి సంబంధించి వైద్యం అభివృద్ధికి వచ్చింది, ఆటమిక్. ఇది మరి దాన్ని ప్రయోగించేది అణుబాంబు ఉపయోగించవచ్చు, వైద్య ఆరోగ్య శాస్త్ర పరిశోధనలకు ఉపయోగించవచ్చు. ఇవాళ ఖచ్చితంగా సోషల్ మీడియాకు వర్తించేది ఇదే. సద్వినియోగం చేయాలి. ఇది చట్టము కేంద్ర ప్రభుత్వ పరిధిలోది. ఆ చట్టాన్ని అమలు పరచాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. మీడియా ఆల్సో, ప్రెస్ ఆల్సో
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, మంచి చెడ్డల గురించి చర్చించడానికి. కేంద్రం చేసినటువంటి, పార్లమెంట్ చేసినటువంటి చట్టం. అట్లాగే టెలివిజన్ ఛానల్స్కి, టెలివిజన్ చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో 25-30 ఏళ్ళు అయింది వచ్చేసి, కానీ వారికి సంబంధించి ఏ చట్టము లేదు. కంట్రోల్ చేయటానికి ఉన్నది తప్ప దాంట్లో పనిచేసే వాళ్ళకి, లైక్ ప్రెస్లో పనిచేసే వాళ్ళకి, న్యూస్ పేపర్లో పనిచేసే వాటికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏమీ చట్టబద్ధత లేదు. కావాలని ప్రభుత్వాలు ఈ వైఖరి తీసుకుంటున్నాయన్న ఆరోపణ నాది, ఒక జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా, ఉద్యమకారుడిగా, జర్నలిస్టుల పక్షాన నిలబడ్డ. అదే పరిస్థితి ఇప్పుడు వారికే లేదు. ఇంకా సోషల్ మీడియా సంగతి, సోషల్ మీడియా అందరికీ ఆధారం భావస్వేచ్ఛనే. ఆర్టికల్ 19(1)A ఆ భావస్వేచ్ఛనే, పౌరునికున్న భావస్వేచ్ఛ మనకు ఉంది. ప్రత్యేకంగా పత్రికలకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఎక్కడ ఉందని కొంతమంది క్వశ్చన్ చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది, భావ ప్రకటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛలోనే ఇది పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఇవాళ పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది అని ప్రశ్నించే వాళ్ళు లేరు. అందువల్ల ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించి, యూట్యూబ్లకు సంబంధించి ప్రెస్ అకాడమీ భవనం పూర్తి కాగానే మీరు కోరినట్లు ముందు చట్టంలో ఏమున్నాయి, దీనికి ప్రభుత్వాలకు కూడా తెలియటంలే, అమలు పరచడానికి కూడా తెలియటంలే. చట్టము ఏం నిర్ధారించింది వీటికి? ఈ చట్ట పరిధిలో జర్నలిస్టులుగా వ్యవహరిస్తూ ప్రజలకు సమాచారాన్ని అందించే వారికి ఏమి నియమ నిబంధనలు ఉన్నాయి? కంట్రోల్స్ కాదు, ఆంక్షలు కాదు, నియమ నిబంధనలు ఏమున్నాయి? ఏమిటి మంచి, ఏమిటి చెడు? అందరం చేసేది సమాజ ప్రయోజనానికి, పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనానికి చేస్తున్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సోషల్ మీడియాకు సంబంధించిన మీ అందరితో, ప్రముఖులందరినీ పిలిచి ఫస్ట్ చేసేది క్లాసులు. మాత్రం సిటిజన్ జర్నలిస్టులుగా అవుతున్నారు మీరంతా, సిటిజన్ జర్నలిస్టులు. కాబట్టి జర్నలిజం అంటే ఏమిటి, దానికి ఉన్న మౌలిక అంశాలు ఏంటి, దానికి ఉన్న సూత్రాలు ఏంటి, దాని మంచి చెడులు ఏంటి అని చెప్పటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రెండవ దశ మనకు మొదలవుతుంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ బాధ్యతకు గుర్తింపు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నా భావన. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించి ప్రముఖులందరితో మాట్లాడి క్లాసులు పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో సోషల్ మీడియాకు పెడతానని, ఈ అవకాశం ఇచ్చిన, పిలిపించిన, శ్రమ తీసుకున్న పెద్దలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రోగ్రాం క్లాష్ అయింది. ఒక ప్రోగ్రాం నేను నోట్ చేసుకోక కరుణాకర్కి అంగీకరించాను. ఇప్పటికే గంటన్నర ఆలస్యమైంది, శంషాబాద్కి వెళ్ళాలా, మన్నించాలా. థ్యాంక్ యూ వెరీ మచ్.